కోల్కతాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పిలుపునిచ్చిన దేశవ్యాప్త 24 గంటల వైద్య సేవల బంద్ ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా అన్ని ఆరోగ్య సేవలు, సాధారణ ఓపీడీలు, శస్త్రచికిత్సలు రేపు ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనున్నాయి. డాక్టర్లు ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూస్తున్నారు. నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సఫ్జర్జంగ్ ఆర్ఎంఎల్ ఆసుపత్రుల వైద్యులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్య సమాజానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఏకం కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ నిరసనలకు మద్దతునిచ్చాయి. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు సమ్మెలో పాల్గొన్నారు. కొంతమంది మాత్రం అత్యవసర రోగులు, ఐసీయూలో చేరిన రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మెరుగైన పని పరిస్థితులు, కోల్కతా బాధితురాలకు న్యాయం చేయాలని, వైద్యుల రక్షణకు కేంద్రం చట్టం తీసుకురావాలని మెడికల్ అసోసియేషన్ కోరింది. మరోవైపు బాధితురాలకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా కోల్కతాలో జరిగిన జూనియర్ ఏదైతే డాక్టర్కి సంబంధించి అత్యాచార ఘటనకు సంబంధించి ఈ రోజు నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలను అయితే నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న. అంటే ఈ ఉదయం నుంచి కూడా వైద్య సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. కేవలం ఎమర్జెన్సీ కేసులు, అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాం, మిగిలినటువంటి వైద్య సేవలు నిలిపేస్తున్నట్లుగా తెలిపినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా అందరూ డాక్టర్లు గలం విప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి స్వప్న? విజయ్, మన దేశంలో వైద్య సేవలు నిజంగానే అంతంత మాత్రం, పేదోడికి అందే వైద్యమే అంతంత మాత్రము. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తే కానీ వైద్యం చేసుకోలేని పరిస్థితి. ఇక ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని హాస్పిటల్స్ లో కూడా ఓపీ సేవలు అయితే పూర్తి స్థాయిలో నిలిపివేశారు. కేవలము ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఎమర్జెన్సీ విభాగంలో పనిచేసేటువంటి డాక్టర్స్, సిబ్బంది మాత్రమే హాస్పిటల్స్ హాజరవుతామని చెప్పారు. మిగిలిన వారందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక 24 గంటలైతే ఈ సేవలు నిలిపివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు చెప్పే దాంట్లో కూడా న్యాయం లేకపోలేదు. ఎందుకంటే డాక్టర్లు ఏ సమయంలో వస్తారో, రాత్రి లేదు, పగలు లేదు, ఎమర్జెన్సీ ఎప్పుడు ఉంటే అప్పుడు 24 అవర్స్ వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎలా చేస్తాము? మా తోటి డాక్టర్ ఇలా చనిపోయిన తర్వాత తనకు న్యాయం చేయకుంటే ఎలా? అండ్ ఇప్పటికే మా మీద జరుగుతున్నాయి దాడులు ఆపాలని, సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ మనం గాంధీ ఉస్మానియాలో కూడా పదే సమ్మెలు చేయడం చూసాం. రోగులకు సంబంధించి మా మీదకి వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అసలు మాకు రక్షణ లేదు అని చెప్పేసి. ఇంక ఇప్పుడు కలకత్తాలో జరిగిన సంఘటన అయితే అమానవీయ సంఘటన. ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి సంఘటన. అంత దారుణం జరుగుతుంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు అక్కడ ఈ మాత్రం కూడా సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో వైద్యురాలు ఎందుకు పడిపోయింది అనేటువంటి పరిస్థితులు ప్రస్తుతం వచ్చాయి. సో వైద్యులైతే సేవలు నిలిపివేశారు కాబట్టి రోగులైతే విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లోనూ అదే పరిస్థితి. ఎమర్జెన్సీ మినహా ఒక రేపు ఎల్లుండి పోస్ట్ పోన్ చేసినటువంటి ఆపరేషన్స్ కూడా చేయట్లేదు. క్రిటికల్ గా ఉంటే మాత్రమే చేస్తున్నారు. ఆపరేషన్స్ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. సో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. సో ఏదేమైనా వైద్యులు ఇలా ధర్నాలు చేస్తే మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అది ఎమర్జెన్సీలో ఉన్న వాటికి చేస్తాం అన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఏమవుతుందంటే ఏది ఎమర్జెన్సీ అన్న దానికి సంబంధించి కూడా సరైన సిబ్బంది, అంటే ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు వెంటనే అక్కడికి వచ్చినా అక్కడ స్పందించే పరిస్థితులు లేక గతంలో మనం చాలా ఇష్యూస్ చూసాం. డాక్టర్లు అందరూ సమ్మెలో ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా మనందరికీ తెలుసు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇది ఇప్పుడు ఈ ఒకరి సమస్య కదా, అందరి సమస్య కూర్చుంది కాబట్టి ఇప్పటికే డాక్టర్లు మంత్రితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది చూడాలి. ఏదేమైనా తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు. తమకు భద్రత కలిగించండి, మేము సాటి మనిషికి ప్రాణం పోస్తున్నాం, ఒక రోగికి ప్రాణం పోస్తున్నాం, దేవుడిని డాక్టర్ అంటారు, డాక్టర్ని దేవుడు అంటారు, మీరు మమ్మల్ని దేవుడిలా చూడకపోయినా పర్లేదు, కనీసం మాకు ప్రాణానికి మానానికి హాని కలగకుండా రక్షణ కల్పించండి అంటున్నారు. చూడాలి మరి ఈ ఇష్యూ ఎంతవరకు దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న. డాక్టర్లపై దాడులను వెంటనే